శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి గ్రంథంలో కల్మష ధ్వంసనే నమ, మనిషిలో ఉన్నటువంటి కల్మషములను నాశనము చేసేటువంటి భగవానుడు. మలేషియాలో ఒక మాజీ రాజకీయ ఖైదీ, నేరస్తుడు, శిక్షలు ఎన్నో అనుభవించిన చైనీయ వ్యక్తి తీవ్రంగా అనారోగ్యానికి గురి అయి హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు అక్కడ పక్క బెడ్ మీద ఉన్న మరొక వ్యక్తి అతనికి సాయిబాబా వారి ఫోటో అతనికి సత్య సాయిబాబా వారి ఫోటో విభూతి ఇచ్చి, ఈయన భగవంతుడు, ఈయన ప్రార్థించి ఆరోగ్యం పొందు అని అన్నాడు. ఆ చైనీయ వ్యక్తికి క్రమంగా ఆరోగ్యం మెరుగైంది. ఇంట్లో పూజా మందిరంలో స్వామి ఫోటో పెట్టుకున్నాడు. ఇక ఆ ఫోటో నుంచి భగవాన్ బాబా అనుగ్రహం విభూతిగా రావడం ఆరంభం. ఈ విషయం మరొక చైనీయుడైన క్షుద్ర విద్యోపాసకునికి తెలిసి, నేను వెళ్ళి ఆ దయ్యాన్ని పోగొడతాను, నాకు దయ్యాల మీద నమ్మకం ఉంది, దైవం మీద లేదు అంటూ ఆ మాంత్రికుడు వారింటికి వచ్చాడు. ముందు ప్రాకారం గేటు దగ్గర నిలబడి, మీ ఇంట్లో ఏదో అద్భుతం జరుగుతున్నదట, లోపలికి వచ్చి చూడవచ్చా అని ఆ మంత్రగాడు ఆ ఇంటి వాణిని అడిగాడు. వారు అతనిని ప్రేమగా ఆహ్వానించారు. మంత్రగాడు మెయిన్ గేట్ దాటి లోపల కాంపౌండ్లో ప్రవేశించాడు. ఇంతలోనే అతని శరీరం అంతా ఏదో అదృశ్య శక్తికి గురి అయి నిలువలేని స్థితిలో, ముందుకు సాగలేని అయోమయ స్థితిలో పడిపోయింది. తన బ్లాక్ మ్యాజిక్ అనే మంత్రశక్తి మీద నమ్మకం పోయి ఆశ్చర్యపడ్డాడు. ఏవో తీవ్ర ప్రకంపనలు అతడిని భయకంపితుణ్ణి చేశాయి. వెంటనే అతడు తన మెడకు, చేతులకు, నడుముకు చుట్టుకున్న తాయెత్తులు, యంత్రాలు తీసి ఒక గుడ్డలో చుట్టి ప్రక్కనే చెట్టు కొమ్మ మీద ఉంచాడు. అప్పటికి గాని అతని శరీరం అతని అధీనంలోకి రాలేదు. అప్పుడు ఇంటిలోకి వెళ్ళాడు. సత్యసాయి భగవంతుని ఫోటో చూశాడు. దాని నుంచే విభూతి కురుస్తున్నది. భగవాన్ బాబా చిత్రం చూడగానే ఆ మాంత్రికునికి ఏదో పెద్ద షాక్ తగిలినట్లు అనిపించింది. అతడు ఒక్కసారిగా స్వామి ఫోటో దగ్గర సాష్టాంగపడి, నన్ను క్షమించు, నాకు గల క్షుద్ర శక్తిని ప్రదర్శించి నీ దివ్య శక్తిని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో వచ్చాను. నీవెవరో నాకు తెలియదు, నీవు దివ్య శక్తి స్వరూపుడవు, నన్ను క్షమించు అంటూ పశ్చాత్తాపంతో వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశాన్ని 24/9/1989 నాడు మలేషియా యువకుడు టియో యూ యాంగ్ హైదరాబాద్ శివం సాధనా శిబిరంలో ఉదహరించాడు. ఒక క్షుద్ర శక్తులు ఉన్న బెంగాలీ మాంత్రికునితో అతని గురువు ఇలా చెప్పాడు, నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నేను నీకు ఒక మంత్రం ఇస్తాను. ఈ మంత్రాన్ని 41 రోజులు జపించి పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబా పాదాలను స్పృశించు, ఆ బాబా శక్తులన్నీ నీలో చేరిపోతాయి అన్నట్ట. ఆ మాంత్రికుడు తన గురువుతో, మరి ఆ శక్తులు సాయిబాబాకు ఉండవాయిగా అని అడిగాడు. అప్పుడు గురువు అన్నాడు, ఆయనకు ఉంటాయి, నీకు వస్తాయి అన్నాడు. సరే బాగున్నదని అతడు ఆ మంత్రం తీసుకుని జపం చేసి పుట్టపర్తి వచ్చి దర్శనం కోసం కూర్చున్నాడు. భగవాన్ బాబా వచ్చి అతని ఎదుటినే నిలబడ్డాడు. ఆ మాంత్రికుడు మంత్రోచ్చారణ చేస్తూ స్వామి పాదాలను అందుకొనడానికి చేతులు ముందుకు చాపాడు. విచిత్రం ఏమిటంటే, అతడు ఎంత తడిమినా ఆ ధోవతి కింద పాదాలే అతనికి కనిపించలేదు. నేను చేసే పనులు గారడి, స్వామి అంటున్నాను, నేను చేసే పనులు గారడి కాదు, మాయా కాదు, మంత్రము కాదు, తంత్రము కాదు, ఇది వాస్తవమైన దైవశక్తి. ఈ దివ్యతత్వం యొక్క మహావైభవం అల్పులకు అర్థం కాదు. మాయతో వారి కళ్ళు మూతపడి ఉండటం చేత వారు భగవతత్వాన్ని గుర్తించలేరు. ఈ దైవశక్తికి అతీతమైనది లేనే లేదు, ఇది తరుగునది కాదు. అన్ని శరీరముల వలె నేను ధరించిన ఈ శరీరము అశాశ్వతమైనదే. అయినప్పటికీ నా సంకల్పము, నా చర్యలు శాశ్వతములు అంటారు శ్రీ సాయిబాబా. సర్వశక్తిమూర్తయే నమః. పౌండ్రక వాసుదేవుని కుమారుడైన సుదక్షిణుడు శ్రీకృష్ణుని మీద పగతో ఆయనను సాధించేందుకై భీకరమైన రౌద్రమైన కృత్య అనే అగ్నిని ద్వారకాపురం పైకి పంపాడు. దాన్ని చూచిన వ్రజవాసులు భయంతో కంపించిపోయి శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. సర్వరక్షకుడైన శ్రీకృష్ణుడు ప్రాణభీతితో తనను ఆశ్రయించిన వారికి అభయమిచ్చి సుదర్శన చక్రాన్ని ఆ అగ్నికి ఎదురు పంపాడు.
చక్రాయుధం విస్ఫులింగాలను విరుజుముకుంటూ వెళ్లి కృత్యతో తలపడి చివరకు దాన్ని చల్లార్చింది. శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధంతోనే సుదక్షిణుడిని కూడా సంహరించాడు. భాగవతంలో 10వ స్కందంలోది. చిన్నప్పుడు స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచిన సుబ్బమ్మను పిలిచి, ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పారు. స్వామి తన ఇంటిని విడిచి వెళతారేమోనని ఆమె చాలా బాధపడి ఎలాగైనా స్వామిని అక్కడ ఉంచాలని ఆమె చాలా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. సుబ్బమ్మ తన ఇంటికి కొద్ది దూరంలో వేణుగోపాల స్వామి గుడి ప్రక్కన స్వామి కొరకు ఒక పర్ణశాల ఏర్పాటు చేసింది. అక్కడ స్వామి కొందరు భక్తులతో ఉండేవారు. ఒకరోజు రాత్రి పుట్టపర్తిలో స్వామి అంటే గిట్టని వారు పంపగా కొందరు మనుషులు వచ్చి ఆ పాకకు నిప్పంటించడానికి ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా అగ్గిపుల్లలు వెలుగలేదు. అదే సమయంలో స్వామి బయటకు వచ్చి ఆ ఆగంతుకులతో, ఆ అగ్గిపెట్టి వెలగదులే, ఇదిగో ఇది తీసుకో, ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టే అని వారి మీదకు విసిరివేశారు. వారు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మరొక రోజు రాత్రి వచ్చి బయట గొళ్ళెం పెట్టి ఆ పాకకు నిప్పంటించారు. పాక అంటుకున్నది. స్వామి భక్తులు బయటికి రావడానికి వీలు కాకుండా ఉంది. బయట గొళ్ళెం పెట్టి స్వామికి ఏం జరుగుతుందో అని అందరూ భయపడ్డారు. లోపల భగవాన్ బాబా భక్తులతో, నేనుండగా భయం ఎందుకు అని ధైర్యం చెప్పి హస్తాన్ని ఆకాశం వైపు చూపి చాలనం చేశారు. అంతే, ఒక్కసారిగా ఉరుములు పిడుగులతోటి కుంభవర్షం కురిసింది. ఆ పాకకు అంటుకున్న మంటలు ఆరిపోయాయి. ఆ పాకకు గాని, భక్తులకు గాని, స్వామికి గాని ఎటువంటి హాని జరగలేదు. ప్రకృతి భగవాన్ బాబా ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తుంది. ప్రకృతి తనకు హాని తలపెట్టిన వారిని హింసించకుండగా వారు తమలో తాము పశ్చాత్తప్తులు కావటం, వారిలో పరివర్తనం తేవటం భగవాన్ ఈ యుగ ధర్మంగా భావించారు. సాయిరామ్ అండి.